అండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు భవన్ వ్లాగ్స్. ఎంతో టేస్టీ అయిన మటన్ తలకాయ కూర ఎలా తయారు చేయాలో చూపిస్తాను. సూపర్ టేస్టీగా అయితే ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం బగారా ఐటమ్స్ కూడా వేసుకోవాలి. షాజీరా అండ్ లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క అండ్ బిర్యానీ ఆకు వేసేసుకొని ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ మిర్చి కూడా వేసి బాగా వేయించుకోవాలి. వేయించుకున్నాక మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న తలకాయని కూడా వేసేసుకోవాలి. ముక్కలుగా కట్ చేసుకున్న తలకాయ కూరని కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. నేనైతే ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో వేయట్లేదు కాబట్టి నార్మల్గా చేస్తున్నాను కాబట్టి ఒక 30 minutes అలా బాగా ఉడికించుకోవాలి. ఎందుకంటే బొక్కలుగా ఉంటాయి కదా, అవి ఉడకడానికి కొంచెం టైం పడుతుంది తలకాయ కూర అనేది. అలా బాగా ఉడికిపోయాక మనం ఇందులో ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. పచ్చివాసన పోయేదాకా బాగా కలిపేసుకొని బాగా ఉడికించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ముక్కకి బాగా పట్టాక మనం ఇందులో కూరకు సరిపడా పసుపు కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ రెండు బాగా ముక్కకి పట్టేదాకా మూత పెట్టేసుకొని బాగా ఉడికించుకొని మూత తీసేసుకొని చూస్తే ఇలా ఉంటుంది కదా. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి. నేనైతే 3 టమాటాలను తీసుకొని ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఇలా బాగా కట్ చేసుకొని ఇలా వేసుకున్నాక ఇందులో సాఫ్ట్గా అయ్యాక టమాటాలు అనేది ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొంచెం ఇందులో పులుసు పోస్తాం కాబట్టి కొంచెం ఉప్పు ఎక్కువగానే పడుతుంది. ఇందులోనే రుచికి సరిపడా కారం కూడా వేసుకోవాలి. మేము కొంచెం ఎక్కువగా తింటామని కారం అయితే కొంచెం ఎక్కువగా వేసుకున్నాము. మీరు కావాలంటే కొంచెం తక్కువ కూడా వేసుకోవచ్చు. టేస్ట్కి తగ్గట్టు కారం, ఉప్పు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇందులోనే పుదీనా వేసేసుకోవాలి. ముందుగా పుదీనా వేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇందులో ఇప్పుడు ధనియాల పొడి కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఒక 10 minutes 15 minutes అలా ఉడికించుకున్నాక మనం ఇందులో చింతపండు పులుసు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా చింతపండు పులుసు కూడా యాడ్ చేసుకున్నాక మనం ముక్క మునిగేదాకా వాటర్ కూడా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోండి. ఇలా సూప్ పెట్టుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా బాగా మసిలిన తర్వాత మనం ఇందులో గరం మసాలా అండ్ మటన్ మసాలా యూస్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లాస్ట్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. ఎంత టేస్టీ అయినా మటన్ తలకాయ కూర అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.